స్మృతి మందన మరియు పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను చూస్తే మనం ఎటుపోతున్నామో అర్థం కావడం లేదు. వ్యక్తిగత గోప్యత మర్యాద మంటలో కలిసిపోయిందే అనిపిస్తుంది. వారి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. అది పూర్తిగా వారిద్దరి వ్యక్తిగత విషయం. రెండు కుటుంబాల మధ్య చర్చ. మనకు తెలిసినవన్నీ కేవలం గాలి వార్తలే. కొందరు స్మృతి డిజర్వ్స్ బెటర్ అని, మరికొందరు పలాష్ చీటర్ అని సోషల్ మీడియాలో జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు. మనకి ఏమాత్రం సంబంధం లేని ఒక అంశంపై వాస్తవాలు తెలియకుండా అంత ఆవేశం ఎందుకు? ఈ చొక్కలు చింపుకోవడాలు ఎవరి కోసం? అతిగా ఎందుకు స్పందిస్తున్నారు? ఏదైనా వార్త వినగానే నిజం తెలుసుకోకుండా వెంటనే ఒకరిని దేవతగా ఇంకొకరిని దెయ్యంగా చిత్రీకరించడం మనకు బాగా అలవాటైపోయింది. ఈ పెంట చూస్తుంటే అసలు సమస్య కంటే ఈ సోషల్ మీడియా జడ్జిమెంట్ టెన్షన్ చూస్తేనే భయం వేస్తోంది. ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్ రియాలిటీ షోల ప్రభావం వలన ఇతరుల వ్యక్తిగత జీవితాలకి తొంగి చూడడం ఒక వినోదంగా మారిపోయింది. మా ఇంట్లో ఏం జరుగుతుందో అనే దానికంటే పక్కింటి సెలబ్రిటీ ఇంట్లో ఏం జరుగుతుందో అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వక్రీకరించిన కుతూహలం మానసికంగా చాలా ప్రమాదకరం. స్మృతి మందన మన దేశానికి ఆడుతున్న ఒక గొప్ప క్రీడాకారిణి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ఆమె ప్రొఫెషనల్ కెరియర్ని, దేశానికి ఆమె అందిస్తున్న సేవలను గౌరవించాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న విరామం తీసుకుందాం. మన జీవితాలపై, మన లక్ష్యాలపై దృష్టి పెడదాం. ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో తీసుకున్న ఒక కష్టమైన నిర్ణయం గురించి మనం తీర్పులిచ్చే న్యాయమూర్తులం కాదు. బీ కైండ్. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కావచ్చు, కానీ వాళ్ళు కూడా మనలాగే మనుషులు.